తారా, నువ్వు బొమ్మ చెక్కినట్టు లేదు, ఆ బొమ్మకి ఊపిరి ఊది ప్రాణం కదిలేటట్టు చేసావు. థ్యాంక్ యూ తారా. ఆఫీసులో కలుద్దాం. బాయ్ బాయ్. చెప్పరా. అక్క బయటకు వచ్చిందక్క, చేతులేదో బొమ్మ ఉంది. వెనకే వెళ్ళు. ఎక్కడ ఆగుతుందో, ఎవరిని కలుస్తుందో ప్రతి విషయం నాకు తెలియాలి. అలాగే. నీ కళ్ళు కనపట్లేదా? ఏయ్ దిగరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నావురా? నీ కళ్ళు కనపట్లేదా? రోడ్డు గడ్డంగా వచ్చి తీరా బండి. తీరా వెళ్ళాలి. ఏయ్ తీరా అటుంది. తీరా బండి తీరా. తీరా నువ్వు. చెప్పు. మహేంద్రనగర్ చౌరస్తా వరకు కార్ని ఫాలో చేస్తూ వచ్చానక్క. సడన్ గా ఎవరు కారు వచ్చి యాక్సిడెంట్ అయింది. మిస్ అయిపోయిందక్క. ఫోన్ పెట్టే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొంచెం డోసేజ్ పెంచడానికి ఈ గిఫ్ట్ ఇస్తాను. ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం, అన్ని వైపులా వెనుతరిమే సంబరం. అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా, ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా, తడబడే తల
మీద ప్రేమతో నా చేతులతో చేసిన కళారూపం. ఈవిడి గారికి నేను ఎంతలా చెప్పినా కూడా చెవికెక్కలేదన్నమాట. ఈవిడికి ఇలా కాదు. గోపి, ఆఫీస్ కి టైం అవుతుంది. అమ్మో, దీని ఇప్పుడు సృజన గారు చూశారంటే దీన్ని ఇక్కడ పెట్టకూడదు. ఆవిడ గారి దగ్గరికి తీసుకెళ్లి కడిగి పారేయాలి. గోపి, వస్తున్నావా? వస్తున్నా మేడం. ఇదేంటి బ్యాగుతో వస్తున్నాడు? చేతిలో ఏంటిది? గిఫ్ట్ అండి. ఎవరికి? నాకే మేడం. కూర్చోండి. ఏంటి, నేను డ్రైవ్ చేయాలా? సారీ మేడం. గోపి, నిజం చెప్పు, ఏంటిది? గిఫ్టేనండి. ఎవరికి? ఇప్పుడు నన్నేం అడగండి. అమ్మ గోపి, నువ్వు సామాన్యుడివి కాదు. నేను నీకోసం ఉదయాన్నే వెళ్ళి గిఫ్ట్ తయారు చేయించుకొస్తే నువ్వు నా కోసం ఆల్రెడీ గిఫ్ట్ కొని తెచ్చావా? చూస్తా. ఎలాగైనా ఆ గిఫ్ట్ నా దగ్గరికే రావాలిగా. త్వరగా ఆ గిఫ్ట్ బ్యాగ్ తెచ్చి నాకు ఇవ్వు. అందులో ఏం గిఫ్ట్ ఉందో చూడాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సృజన, గిఫ్ట్ ఇచ్చావా? యా, వెయిటింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్టా? అర్థం కావట్లా. తర్వాత డీటెయిల్డ్ గా చెప్తా. మేడం, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. అర్జెంటా? నేను క్యాంటీన్లో ఉంటాను, మీరు త్వరగా రండి.
మళ్ళీ ఇదెందుకు దండగా? మేడం, ఏంటి గోపి రమ్మన్నావు? మీకింతకు ముందే చెప్పాను ఇలాంటివి చెయ్యొద్దు అని. ఏం చెప్పావు? ఏం చెప్పానంటారేంటి? ఏం చెప్పాను మీకు తెలీదా? గుర్తులేదా? గుర్తులేదు, తెలీదు. ఏంటిది? ఇది నాకెందుకు ఇచ్చారు? మిమ్మల్ని మేడం అడిగేది, చెప్పండి ఎందుకు ఇచ్చారు? నేనివ్వడం ఏంటి? మీరే కదా ఇచ్చారు. తీసుకొచ్చి నీ చేతికిచ్చానా? లేదు, మరి నేనుండి అవుట్ హౌస్ గుమ్మం ముందు ఇది పెట్టి బెల్ కొట్టి వెళ్ళింది మీరే కదా. అంటే సృజన ఉదయాన్నే నా దగ్గరకొచ్చి ఈ కళారూపాన్ని చేయించమంది గోపి కోసమా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. చెప్పండి, దీన్ని నాకెందుకు ఇచ్చారు? నేనివ్వలేదు. మీరివ్వకపోతే ఎవరిస్తారు? చూడండి, మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, నాకు గతం గుర్తుకు రావాలనే ఫీల్తో మీరు ఏదేదో చేస్తున్నారు. అది తప్పు మేడం. నేను మంచోండి కాబట్టి సరిపోయింది. అదే నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఎంత తప్పుగా ప్రవర్తించుంటే, ఈ విషయం వికాస్కి తెలుసుంటే కాపురాలు కూలిపోతాయి. తప్పండి, ఇది చాలా తప్పు. అయ్యో 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 అయ్యో! మేడం, నాకు మంచి జరగాలని మీ కాపురంలో కుంపటి పెట్టుకోకండి. మీకు ఇది ఆఖరిసారిగా చెప్తున్నాను. మీరు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. చూడండి, నాకేమవుతుందో, నా గతం గుర్తు రాకపోతే నేనేమైపోతానో అని నా మేలు కోరే మంచి మనసు మీది. ఆ మనసుకి కష్టం కలిగితే నేను తట్టుకోలేనండి. మీరేం బాధపడకండి. నాకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. నేనిప్పుడు బానే ఉన్నాను కదా. గతం గుర్తుకు రాకపోయినా సృజన గారికి బాడీ గార్డుగా ఇలాగే ఉండిపోతా. మీ జీవితాన్ని పణంగా పెట్టడం వల్లే నాకు గతం గుర్తొస్తుంది అంటే అలాంటి గతం నాకు అస్సలు అవసరం లేదండి. గోపి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అదంతా నాకు తెలియదు మేడం. నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు. నా వల్ల ఎవరికైనా చెడు జరిగితే నేను తట్టుకోలేను. నేను చెయ్యని తప్పు నువ్వే చేశావని నా ముందే వెక్కిరిస్తూ నిలబడటం అంటే ఇదేనేమో. నేను తప్పు చేయలేదు అంటే గోపి నమ్ముడు. లేదు, చేయలేదు అని గట్టిగా చెప్దాము అంటే ఇంకెవరు చేశారు? సృజనానా అంటాడు. ఏమి చెప్పలేని, ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కొంచెం ఓల్డ్ థాటే అయినా ప్రపంచంలో తను ప్రేమించిన అమ్మాయికి
ఇంతకంటే మంచి గిఫ్ట్ ఎవరు ఇవ్వరు. ఒరే స్పీకర్, నువ్వు గ్రేట్ రా. కానీ దీన్ని ఇలా తీసుకెళ్లి టేబుల్ మీద పెడితే ఏం బాగుంటుంది? ఛా, దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించకుండా మర్చిపోయా. ఇప్పుడు ఎలా? వీడొకడు అమావాస్య రోజు అటుకులు అమ్ముకునేవాళ్ళ గుడ్ల గుబ కళ్ళేసుకొని ఆఫీస్ అంతా చూస్తున్నాడు. ఇప్పుడెలా? గాడ్ ప్లీజ్ సెండ్ మీ అన్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. కళింగ, చెప్పండి సార్. బాగా తలనొప్పిగా ఉంది, స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తావా? అలాగే సార్. ఇదిగో కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం స్ట్రాంగ్గా కావాలి. కాదు, బాగా స్ట్రాంగ్గా తీసుకురా. అలాగే సార్. వికెట్ అవుట్, బ్యాట్స్మెన్ ఆన్ ది ఫీల్డ్. దేవుడా, నువ్వు గ్రేట్. నా ప్రేమకింత సపోర్ట్ చేస్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ. తారా గారికి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. నా వల్ల ఆవిడ జీవితం నాశనం అయితే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఎలా?